హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మాటలు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మహాభారతం జరిగిన రోజుల్లో ఒక మగాడికి ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉండడం సర్వసాధారణం. కానీ ఒక్క స్త్రీకి పతిగా భర్తగా ఉండడం ధర్మం. అలాంటి ఆ రోజుల్లో మరి ద్రౌపది ఎలా 5 పాండవుల్ని తన భర్తలుగా వివాహం చేసుకుంది? దీని వెనుక దాగి ఉన్న రహస్య కారణాలు ఏమిటి? అలాగే ద్రౌపది 5 భర్తలతో కాపురం ఎలా చేసింది? ఎలా ఒక్కొక్క భర్త తరపున ఒక్కో బిడ్డను సంతానంగా కనింది? ఇంతకీ ద్రౌపది విషయంలోనే ఎందుకు ఇలా జరిగింది? వీటన్నిటికీ సంబంధించిన అన్ని విషయాలను ఈ వీడియోలో చాలా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నలచక్రవర్తి లక్ష్మీదేవి లాంటి పుత్రిక తనకు జన్మించాలని ఘోరమైన తపస్సు చేస్తాడు. అలా తపస్సు చేస్తూ ఉండగా అప్పుడు సచీదేవి ప్రత్యక్షమవుతుంది. ఈవిడని స్వర్గలక్ష్మి అని కూడా పిలుస్తారు. ప్రత్యక్షమైన ఈ సచీదేవి నలచక్రవర్తికి కూతురుగా జన్మిస్తుంది. ఈవిడ పేరే ఇంద్రసేన. ఇంద్రసేనకు యుక్త వయసు రాగానే మౌద్గల్యుడు అనే మహర్షికి ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేస్తారు. తన పుట్టింటి నుంచి తన అత్తారింటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే తన భర్త అయినటువంటి మౌద్గల్యుడు కుష్ఠవ్యాధిగ్రస్తుడై ఒళ్ళంతా చీము నెత్తురు కారుతూ దుర్గంధమైన వాసనతో ఇంద్రసేనకు కనిపిస్తాడు. అలా చూసిన తర్వాత కూడా వివాహ బంధానికి కట్టుబడి అలా ఉన్న తన భర్తను అసహించుకోకుండా తనకు సేవలు చేసుకుంటూ తన సంసార జీవితాన్ని సాగిస్తూ ఉండేది. ఈ విధంగా ఎన్నో సంవత్సరాల పాటు తన భర్తకి సేవలు చేసుకుంటూ జీవనం సాగించసాగింది. తన భర్త భోజనం చేసిన తర్వాత అదే విస్తరిలో ఇంద్రసేన కూడా భోజనం చేసేది. ఇలా ఒకరోజు తను తింటున్న ఆహారంలో తన భర్త యొక్క చేతివేలు అందులో కనిపించింది. అయినా తన భర్త మీద ఉన్న అపారమైన ప్రేమ వలన ఆ వేలును పక్కకు తీసివేసి అదే ఆహారాన్ని ఆమె తినడం మొదలుపెట్టింది. అదేవిధంగా ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లి తన బిడ్డ మలమూత్ర విసర్జన చేసినప్పటికీ అసహించుకోకుండా తన తల్లి బిడ్డకు ఏ విధంగా సేవలు చేస్తుందో అదేవిధంగా తన భర్తని అంత ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేది. ఇదంతా గమనించిన తన భర్త అయినటువంటి మౌద్గల్యుడు ఆశ్చర్యపోయి కళ్ళ నిండా నీళ్లు కార్చుకుంటూ, నేను ఎంతటి పుణ్యం చేసుకుంటే నీలాంటి భార్య నాకు లభించింది, ఎంతటి పాతివ్రత్యం నీది, నీలాంటి భార్యను పొందిన నేను చాలా అదృష్టవంతుణ్ణి అంటూ ఆనందోత్సాహంతో నీకు ఏ వరం కావాలో కోరుకో, నీ కోరికను నేను తప్పకుండా తీరుస్తాను అని అంటాడు. స్వామి, మీకు వచ్చిన ఈ కుష్ఠవ్యాధి తగ్గిపోయి మీరు పూర్తి ఆరోగ్యంగా ఉంటే నాకు అంతే చాలు అని అంటుంది. అందుకు బదులుగా మౌద్గల్యుడు, నేను చేసుకున్న పూర్వజన్మ పాపాల కారణంగా ఈ జన్మలో కుష్ఠవ్యాధిగ్రస్తుడిగా జీవిస్తున్నాను. వెంటనే తన తపశ్శక్తితో ఆ కుష్ఠవ్యాధిని పూర్తిగా తగ్గించుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా అందమైన రూపంలో తన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడు మౌద్గల్యుడు. అలా ప్రత్యక్షమైన తరువాత ఇంకేమైనా తీరని కోరికలు ఉంటే కోరుకో అని అంటాడు. అప్పుడు ఇంద్రాదేవి, నాకు పెళ్లి కాకముందు నాకు భర్త అయ్యేవారు పరాక్రమవంతుడు, భుజబలుడు, మంచి సౌందర్యం కలవాడు, జ్ఞానశీలుడు, ధర్మాత్ముడు, ఈ 5 లక్షణాలు కలిగిన వాడిని పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉండేది. మీకే గనుక అంతటి శక్తి ఉంటే ఆ 5 లక్షణాలతో నన్ను సంతోషపరచండి అని అంటుంది. అప్పుడు మౌద్గల్యుడు స్వర్గం లాంటి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించి ఆయన దేహాన్ని 5 రూపాలుగా సృష్టిస్తాడు. ఈ విధంగా 5 ఒక్కొక్కరు ఒక్కొక్క లక్షణంతో ఇంద్రాదేవిని సంతోషపరచాలని అనుకుంటారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత సంసార జీవితం మీద విరక్తి చెంది ఆయన అడవులకు వెళ్ళిపోతాడు. అదేవిధంగా ఇంద్రసేన తనకు 5 మంది భర్తలు ఉండి కూడా దురదృష్టవశాత్తు ఆమెకు తగిన సంతృప్తి లభించకపోవడంతో ఆమె కూడా తపస్సు చేసుకోవడానికి వెళ్ళి ధ్యానంలోనే మరణిస్తుంది. తరువాత జన్మలో కాశీరాజుకి పుత్రికగా జన్మిస్తుంది. మహాసౌందర్యవతి అయినప్పటికీ దురదృష్టవశాత్తు ఆమెకు వివాహం జరగదు. అలా కొన్ని సంవత్సరాల పాటు వివాహం జరగకపోవడంతో పుట్టెడు దుఃఖంతో వెళ్ళి పరమేశ్వరునికి తపస్సు చేయడం మొదలుపెట్టింది. తపస్సు ఎందుకు మొదలుపెట్టింది అంటే
పూర్వజన్మలో తపస్సు చేస్తూ మరణించడం వలన తన తపస్సు భగ్నం కావడం వలన తిరిగి తపస్సు చేయడం మొదలుపెట్టింది. అలా తపస్సు చేస్తూ ఉండగా ఇంద్రుడు, యముడు, వాయువు, అశ్విని దేవతలు వీరంతా ఆకాశ మార్గంలో వెళుతూ ఉండగా తపస్సు చేస్తున్న ఆమె వంక చూసి, ఆహా ఎంతటి సౌందర్యవతి, ఈవిడకి పెళ్లి కాలేదని తపస్సు చేస్తుందా? మాలో ఎవరినైనా పెళ్లి చేసుకోవాలని ఆమె కోరుకుంటే భార్యగా స్వీకరిస్తామని వారిలో వారు అనుకుంటారు. అలా ఆవిడ తపస్సు చేస్తూ చేస్తూ చివరికి ఆహారం, నీరు అన్నీ మానివేసి తన శరీరం అంతా అస్థిపంజరంగా మారిపోయి మరణించే సమయంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఏ వరం కావాలని అడుగుతాడు. అప్పుడు ఆమెకు నోట్లో నుంచి మాటలు కూడా రాక, మాట్లాడే శక్తి లేక పతి 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 అని 5 సార్లు చెప్పి మరణిస్తుంది. ఆ మాటలు విన్న పరమేశ్వరుడు, నీకు 5గురు భర్తలతో వివాహం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయం స్నానం చేయగానే కోల్పోయిన నీ కన్యత్వాన్ని తిరిగి పొందుతావు అని వరాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఈ వరాన్ని ప్రసాదించడానికి ఒక ముఖ్య కారణం కూడా ఉంది. అదేమిటంటే పంచయింద్రుల కథ. ఈ కథను గనక మనం పూర్తిగా విశ్లేషించినట్లయితే ద్రౌపదీదేవి యొక్క జన్మరహస్యం మనకు పూర్తిగా అర్థం కావడం జరుగుతుంది. ఇప్పుడు ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. ఒకసారి ఇంద్రుడు యాత్రకు వెళుతూ ఉండగా అక్కడ ఒక చోట ఒక స్త్రీమూర్తి కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే ఇంద్రుడు ఆ స్త్రీని చూడగానే ఆకర్షితుడైపోయి, నన్ను వివాహం చేసుకుంటావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న వెంటనే ఏమీ మాట్లాడకుండా ఇంద్రుని చేయి పట్టుకుని ఒక చోటికి తీసుకువెళుతుంది. అక్కడ ఒక స్త్రీమూర్తి, ఒక పురుషుడు కూర్చుని చదరంగం ఆడుతూ ఉంటారు. అక్కడ ఉన్న పురుషుడు ఇంద్రుణ్ణి చూసి కూడా పలకరించకుండా చదరంగం ఆడుతూనే ఉంటాడు. అది గమనించిన ఇంద్రుడు కోపంతో ఊగిపోతూ ఉద్రేకంతో, నేను మహేంద్రుణ్ణి వచ్చాను అని తెలిసి కూడా లేచి నమస్కరించకుండా కనీసం పలకరించకుండా ఉండిపోతావా? ఎంతటి అహంకారం నీకు అంటూ తన వజ్రాయుధాన్ని తీసుకుని ఆయన మీద విసరబోయాడు. అప్పుడు ఆ పురుషుడు తన అసలు స్వరూపాన్ని బయటకు తీశాడు. ఆయన మరెవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు. ఆయన పక్కన ఉన్న స్త్రీ పార్వతీదేవి. నీవు స్వర్గాధిపతివని నీకు ఎంతటి అహంకారము! నీవు దీనికి ప్రతిఫలం అనుభవించాల్సిందే. నీవు వెళ్ళి భూలోకంలో జన్మించి ఈ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకో అని చెబుతాడు. అప్పుడు ఇంద్రుడు క్షమించండి స్వామి అని వేడుకుంటాడు. అప్పుడు పరమేశ్వరుడు తన చేయి పట్టుకుని పక్కనే ఉన్న ఒక గుహలోకి తీసుకువెళతాడు. అక్కడికి వెళ్ళగానే ఇంద్రుడు ఆశ్చర్యంతో పరమేశ్వరుని వైపు చూస్తాడు. అక్కడ ఏం జరిగింది అంటే, ఇంద్రుని పోలిన వారు మరో 4 అక్కడ ఉన్నారు. వెంటనే ఇంద్రుడు వారందరూ ఎవరు అని పరమేశ్వరుణ్ణి అడుగుతాడు. అప్పుడు పరమేశ్వరుడు, నీవు ముందు ఏ తప్పు చేశావో వీరు కూడా అదే తప్పు చేశారు, అందువలన వీరందరినీ తీసుకువచ్చి నేనే ఇక్కడ ఉంచాను అని అంటాడు. ఇప్పుడు నీతో కలిసి 5 మంది అయ్యారు అని అంటాడు. వీరినే పంచయింద్రులు అని అంటారు. వారి పేర్లు విశ్వభుక్, భూతదామ, శిబి, శాంతి, తేజస్విని. మీ 5గురు కలిసి భూలోకంలో జన్మించి ఈ శాపం నుంచి శాప విమోచనాన్ని పొందండి అని అంటాడు. అప్పుడు ఆ 5గురు ఇంద్రులు కలిసి పరమేశ్వరుని పక్కన ఉన్న స్త్రీ మమ్మల్ని ఎందుకు అంతలా ఆకర్షించింది అని అడుగుతారు. అప్పుడు పరమేశ్వరుడు, ఆవిడే శచీదేవి, స్వర్గలక్ష్మి. ఆవిడ కూడా మీతో పాటు భూలోకానికి వస్తుంది అని అంటాడు. మీ 5గురు కలిసి ఆమెను ఏలుకోండి అని భూలోకానికి పంపిస్తాడు పరమేశ్వరుడు. ఈ విధంగా పంచపాండవులు జన్మించడం జరిగింది. అంటే పాండవులు అనగా 5గురు ఇంద్రులు అని అర్థం. అలాగే ద్రౌపదీదేవి స్వర్గలక్ష్మి. ఇప్పుడు ద్రౌపదీదేవి ఎలా జన్మించిందో తెలుసుకుందాం. ద్రుపదుడు యజ్ఞం చేస్తూ ఉండగా ఆ అగ్నిలోంచి ద్రౌపదీదేవి జన్మిస్తుంది. అందుకే ద్రౌపదీదేవిని యజ్ఞసేన అని కూడా పిలుస్తుంటారు. ద్రుపదుడు ద్రౌపదీదేవి యొక్క స్వయంవరానికి మత్స్యయంత్రాన్ని పెట్టాడు. మత్స్యయంత్రాన్ని పెట్టడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, మత్స్యయంత్రాన్ని ఛేదించగలవాడు అర్జునుడు మాత్రమే. అలాగే అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదీదేవిని వివాహం చేసుకుని పాండవులందరూ కలిసి ద్రౌపదీదేవిని తీసుకుని బ్రాహ్మణ వస్త్రధారణలో
తమ ఇంటి ముందు నిల్చుని తమ తల్లి అయినటువంటి కుంతీదేవితో అమ్మా భిక్ష తెచ్చాము అని అంటారు. లోపల పనుల్లో నిమగ్నమైన కుంతీదేవి పుత్రుల వైపు చూడకుండానే ఎప్పటిలాగానే భోజనం తెచ్చి ఉంటారు అని భావించి అర్జునుడికి సమాధానంగా తెచ్చిన భిక్షను 5 సరి సమానంగా పంచుకోండి అని అంటుంది. కొద్దిసేపటి తర్వాత వారి వైపు తిరిగి చూస్తుంది. అక్కడ ఉన్న ద్రౌపదీదేవిని చూసి దుఃఖానికి లోనవుతుంది. కుంతీదేవి తొందరపడి ఒక మాటను అనేశాను అని చాలా బాధపడుతుంది. ఒక స్త్రీని 5 పంచుకోవడం ధర్మానికి విరుద్ధం. కానీ నా నోటి నుంచి వచ్చిన ఈ మాట పాటించక తప్పదు. దీనికి పరిష్కారం ఎలా అని పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మరాజుని కుంతీదేవి బాధతో అడుగుతుంది. ధర్మరాజు అర్జునుడితో స్వయంవరంలో ద్రౌపదిని గెలిచింది నువ్వే గనుక ఆమెను నువ్వే వివాహం చేసుకోవాలి అని అంటాడు. అందుకు అర్జునుడు పెద్దవాడైన నువ్వు ఉండగా నేను ఎలా వివాహం చేసుకోగలను అని అంటాడు. వీరి మధ్య సంభాషణ జరుగుతున్న సమయంలో వ్యాస మహర్షి అక్కడికి వస్తాడు. వ్యాసుడు కుంతీదేవితో అమ్మా కుంతి, నీ నోటి నుంచి జారిన ఆ మాటను పలికించింది మరెవరో కాదు, సాక్షాత్తు పరమశివుడే. ద్రౌపదికి 5 భర్తలు పాండవులు కావడం అనేది ఆమె విధి అని ఆమె విధి వెనుకున్న కథని కుంతీదేవికి వివరిస్తాడు. ఆ కథ వినగానే అందులోని మర్మాన్ని గుర్తించి పాండవుల వివాహానికి అంగీకరిస్తుంది. తన కూతురైనటువంటి ద్రౌపదీదేవిని 5 కలిసి వివాహం చేసుకుంటున్నారు అన్న విషయాన్ని తెలుసుకుని ద్రుపదుడు చాలా ఆవేదనకు లోనవుతాడు. తర్వాత ద్రుపదుడు వ్యాస మహర్షి దగ్గరకు వెళ్ళి ఆయనతో ఈ విషయం చెబుతాడు. అప్పుడు వ్యాస మహర్షి ద్రుపదునికి దివ్య దృష్టిని ప్రసాదిస్తాడు. ద్రుపదుడు ఆ దివ్య దృష్టితో అక్కడ కూర్చుని ఉన్న 5 పాండవులు మరియు తన కుమార్తె అయినటువంటి ద్రౌపదీదేవిని చూసి ఆశ్చర్యపోతాడు. అక్కడ కూర్చుని ఉన్న పంచ పాండవులు పంచ ఇంద్రులుగాను, తన కుమార్తె అయినటువంటి ద్రౌపదీదేవి సచీదేవిగాను అతనికి కనిపిస్తారు. అలా చూడగానే ద్రుపదుడు తన కూతుర్ని పంచ పాండవులకు ఇచ్చి వివాహం చేస్తాడు. ఈ విధంగా ద్రౌపదీదేవి పంచ పాండవులకు భార్య అయ్యింది. వీరి వివాహం తరువాత ఒకేసారి 5 భర్తలతో కాపురం చేయడం అసాధ్యం. అంతేకాకుండా అన్నదమ్ముల మధ్య కలహాలు కూడా రావడం జరుగుతుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి అని సందేహంలో ఉండగా వీరి వద్దకు నారదుడు వస్తాడు. పాండవులను కలిసిన నారదుడు మొదటగా వీరికి రాక్షస జాతికి చెందిన సందుడు ఉపసందుడు గురించి చెబుతాడు. సందుడు ఉపసందుడు 2 కవలలు బ్రహ్మ నుండి వరాన్ని పొందేందుకు ఘోరమైన తపస్సు చేస్తారు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోండి అని చెబుతాడు. అందుకు వీరు మాకు చావులేని వరం కావాలని కోరుకుంటారు. అందుకు బ్రహ్మ ప్రపంచంలో ఎవ్వరూ మిమ్మల్ని చంపలేరు, కానీ మీరు ఒకరినొకరు చంపుకోగలరు అనే వరాన్ని ప్రసాదిస్తాడు. ఈ వరాన్ని పొందిన వీరిద్దరూ కూడా సర్వలోకాలకు వెళ్ళి దేవతలందరినీ హింసిస్తూ ఉంటారు. దాంతో వీరి హింస భరించలేని దేవతలు ఒక ఉపాయాన్ని ఆలోచించి ఆ 2 వద్దకు తిలోత్తమ అనే ఒక గొప్ప అందగత్తెను అక్కడికి పంపుతారు. తిలోత్తమ అందానికి ముగ్ధులైన సందుడు ఉపసందుడు ఆమె నాకు కావాలి అంటే నాకు కావాలి అని ఒకరినొకరు పోట్లాడుకుని చివరికి ఒకరినొకరు చంపుకుంటారు. ఈ విధంగా వారి కథ అంతటితో సమాప్తమవుతుంది. ఈ కథని మీకు తెలపడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే ఆ 2 రాక్షసులు ఎంతటి బలవంతులో మీకు తెలుసు కదా. కానీ ఆ ఒక్క స్త్రీ వల్ల 2 ప్రాణాలను కోల్పోయారు. అలాంటి దుస్థితి మీ 5 అన్నదమ్ములకి రాకుండా ఉండాలంటే మీరు కూడా ద్రౌపది విషయంలో ఒక నియమం పెట్టుకోండి అని నారదుడు చెబుతాడు. దీనికి పాండవులు కూడా సరేనని అంగీకరిస్తారు. ఇక పాండవులు ద్రౌపది విషయంలో ఒక నియమాన్ని పెట్టుకుంటారు. అదేమిటంటే ద్రౌపది ఒకరి దగ్గర ఉన్నప్పుడు మిగిలిన 4 ఆమె వద్దకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు, ఆమెను చూడకూడదు. అలాగే ప్రతి పాండవులకి ద్రౌపది 1 సంవత్సరం పాటు కేటాయించబడుతుంది. మరి మిగిలిన 4 ఆమెను కలిసే ప్రసక్తే ఉండకూడదని నిర్ణయించుకుంటారు. మరి ఈ విధంగా ద్రౌపది ప్రతి పాండవుని దగ్గర ప్రతి ఏడాది కాపురం చేసి ఒక్కొక్కరికి ఒక్కో బిడ్డ చొప్పున 5 బిడ్డలకి తల్లి అవుతుంది. ఈ 5 పిల్లల్ని ఉప పాండవులు అని పిలుస్తారు. అయితే మీకు ఒక సందేహం కూడా రావచ్చు.
పాండవుల పొరపాటును కూడా నియమాన్ని అతిక్రమించి ఎవరో ఒకరు వెళ్ళి ద్రౌపదిని చూడలేదా అని. అయితే ఒకసారి అర్జునుడి విషయంలో ఇలానే జరిగింది. అయితే అర్జునుడు ఒకసారి బ్రాహ్మణునికి సహాయం చేయదలచి విల్లంబుల కోసం పెద్దన్న అయినటువంటి ధర్మరాజు వద్దకు అర్జునుడు వెళ్తాడు. అదే సమయంలో ధర్మరాజు ద్రౌపది ఏకాంతంగా ఉంటారు. దాంతో అర్జునుడు ద్రౌపదిని చూశానని, నియమాన్ని అతిక్రమించానని భావించి అర్జునుడు 12 సంవత్సరాల పాటు అరణ్యవాసం చేస్తాడు. ఇప్పుడు ద్రౌపది దేవి 5గురిని వివాహం చేసుకున్నప్పటికీ పతివ్రత ఎలా అయ్యింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒక నిరుపేద బ్రాహ్మణుడైన అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించి తనను గెలిచాడని తెలిసి కూడా క్షత్రియకాంత అయినప్పటికీ భోగభాగ్యాలు అనుభవించిన ఒక మహారాజు గారి పుత్రిక అయినప్పటికీ ఒక పూరి గుడిసెలో ఉండి జీవనం సాగిస్తున్న ఒక బ్రాహ్మణుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. అలాగే పాండవులు వనవాసం వెళ్ళేటప్పుడు ద్రౌపదీదేవి కూడా తన భర్తలతో పాటు అడవులకు వెళ్ళి అరణ్యవాసం చేసింది. తమ భర్తల సుఖమే నా సుఖం అని భావించే ఒక దేవతామూర్తి. అందుకే ద్రౌపది దేవిని మహాపతివ్రత అని అంటుంటారు. అలాగే ఇంతకన్నా అతి దారుణమైన విషయం ఏమిటంటే ద్రౌపది దేవి యొక్క బిడ్డలను అంటే ఉప పాండవులను అశ్వత్థామ చంపేస్తాడు. తర్వాత భీముడు అశ్వత్థామను పట్టుకుని వధించబోతుంటే ద్రౌపదీదేవి వెళ్ళి అతన్ని చంపకండి, ఎందుకంటే నా భర్తల యొక్క గురువు కుమారుడు కావున అతన్ని చంపకూడదు, నా భర్తల యొక్క గురువుని గౌరవించాలి అని చెప్తుంది. అంతటి సహనాన్ని కలిగిన ద్రౌపదీదేవి అందువలనే పతివ్రత అయ్యింది. పతులను అధిగమించిన ప్రతి స్త్రీ పతివ్రతే. స్త్రీ మాత్రే నమః. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.